జై జై మాతా. ఈ రోజు రాష్ట్రీయ స్వయం సేవక్ పిలుపు మేరకు భారత్ మాతకు పూజా కార్యక్రమం శివ చౌక్ నందు శివాజీ విగ్రహం దగ్గర మహాఆరతి కార్యక్రమం కలదు. ఈ మహాఆరతి కార్యక్రమంలో ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని అదేవిధంగా ముఖ్యంగా శివ చౌక్ నందు వ్యాపార సముదాయాలలో ఉన్న సభ్యులందరూ కాసేపట్లో 5 నిమిషాలలో ఇక్కడికి వచ్చేసి ప్రధాన వక్త గారు రాబోతున్నారు. ప్రధాన గెస్టులు అందరూ వచ్చేసారు. ప్రధాన వక్త గారు రావాల్సిందిగా కోరుచున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. బాబు బయటికి ఇద్దామండి.
భారతమాత పూజ, భారతమాత ఆరతి. ఇవాళ భారతదేశం గణతంత్ర దినోత్సవంలో 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. 76వ సంవత్సరంలో అడుగుపెట్టాం. భారతమాతప్పుడు అయ్యప్ప ఏ గుడికి పోతే ఏ కోరిక తీరుతుంది, ఏ గుడిలో ప్రదక్షిణ ఇస్తే కొడుకు వీసా వస్తుంది, ఏ అమ్మవారి పూజ చేస్తే బిడ్డకు తొందరగా సంబంధం కుదురుతుంది, ఏ పూజ చేస్తే కొడుకు బాగా మంచి కొడుకు కొడతాడు, ఉద్యోగం వస్తుంది, వ్యక్తిగతమైనటువంటి కామ్య కోరికలు అంటాం. అంటే ఏదో ఒకదాన్ని ఆశించి మనం పూజ చేయడం. భారత మాతను పూజ చేస్తున్నాము అంటే తన హిందూ ధర్మంలో తల్లి అనేటటువంటి పదానికి చాలా గొప్ప ప్రాముఖ్యం. అందువల్ల మన ప్రాణానికి అవసరమైనటువంటి ముఖ్యమైన వాటినన్నింటినీ కూడా తల్లిగా, స్త్రీగా సంబోధిస్తాం. గంగామాత అన్న, గోమాత అన్న, తులసీమాత అన్న. అంతేకాకుండా వాయుదేవుడు అంటే పురుషుడు, కానీ గాలి వీస్తోంది అంటాం, గాలి వీస్తున్నాడు అనం. రక్తం ప్రవహిస్తోంది అంటాం, రక్తం ప్రవహిస్తున్నాడు అని మనం. గుండె కొట్టుకుంటోంది అంటాం, గుండె కొట్టుకుంటున్నాడు అని. కానీ ప్రాణం, ఆక్సిజన్ లాంటి వాయువు లోపలి తీసుకుపోయి మన శరీరాన్ని బ్రతికించడానికి ప్రతి విధమైనటువంటి మన జీవనానికి అవసరమైన ప్రతిది కూడా స్త్రీ సంబంధమైనటువంటి. మామూలుగా ఒక పిల్లవాడు, అమ్మాయి పుట్టిందంటే గర్భం లోపల 9 నెలలు ఉంటాడు వాడు. 9 నెలలు దాటిన తర్వాత ఇంకో 2 నెలలు ఉందాం లోపలనే అంటే కుదరదు. డాక్టర్ దగ్గర పోయిన తర్వాత 2 ఎక్స్రేలు తీసేసి ఒక 3 స్కానింగ్లు చేసి పంతుల దగ్గర పోయి ముహూర్తం చూసుకోరండి, ఆపరేషన్ చేసి సిజేరియన్ చేసి ఆపరేషన్ చేసి పిల్లవాడిని బయటకు వేద్దాం ఉంటాం, లేకపోతే చచ్చిపోతాడు, పిల్లవాడు పోతాడు, తల్లి పోతాడు. ఆ విధంగా తల్లి నవమాసాలు మోసి కంటే ఈ నేల తల్లి భారతమాత ఏదైతే ఉందో మనం పుట్టినప్పటి నుండి భూమిపై పేద పడ్డప్పటి నుండి చచ్చిపోయేంత వరకు మనకి కావలసిన సమస్తము సమకూరుస్తాం. భూమి బాగా ఉంది, ఒక్కసారి ఆలోచించండి. మొన్ననే జపాన్లో వేరే దేశాల్లో భూమి కొంచెం కంపించింది. రిక్టర్ స్కేల్ మీద 6.5 చూపిస్తే ఉన్న బిల్డింగులన్నీ కూలిపోయాయి, రోడ్లన్నీ పగిలిపోయాయి. మొన్ననే సునామీ వచ్చింది, విపరీతమైనటువంటి వరదలు, బంగళాలు, కార్లు ఏవీ లేకుండా కొట్టుకుపోయాయి. అమెరికాలో ఉన్న లాస్ ఏంజల్స్లో వేగంగా వీచేటటువంటి గాలుల కారణంగా, మంటలు అగ్నిదేవుడు వ్యాపించడం కారణంగా లక్షల కోట్ల రూపాయలు, డాలర్లు వ్యర్థమైపోయాయి. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇల్లు లేని వాళ్ళు అయిపోయారు, కాలిపోయింది. కాబట్టి ప్రకృతి లోపల ఉండేటటువంటి ప్రతీది కూడా ఈ భూమి నుంచి వచ్చినటువంటిదే. ఈ భూమి లేకుండా మనం ఏం లేం. కాళ్ళ కింద భూమి లేదనుకుంటే మనం ఎక్కడ ఉంటాం, లోపలికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. మన కారు నడవాలన్నా, మన మోటార్ సైకిల్ నడవాలన్నా, మనం ఉపన్యాసం చేయాలన్నా, మనం ఉద్యోగం చేయాలన్నా, మనం వ్యాపారం చేయాలన్నా, మన విమానం రన్వే మీద దగ్గర పైకి ఎగరాలన్నా, మనకి పంటలు పండాలన్నా ప్రతిదానికి ఈ భూమి అవసరం. భూమి లేనటువంటిది ఏమీ లేదు. అందువల్ల అగరోణ వేదంలో మాతా భూమి పుత్రోహం పృథివ్యా అంటుంది. అంటే ఈ భూమి నా తల్లి, నేనామె పుత్రుణ్ణి. మనకి తెలియకుండానే కేవలం 9 నెలలో 1 సంవత్సరం మాత్రమే తల్లి పాలు తాగిన తరువాత మనకి కావలసినటువంటి ప్రతి పోషకము, ప్రతి మినరల్ కానివ్వండి, ప్రతి పదార్థం కానివ్వండి అంతా భూమి నుంచి వస్తుంది. చివరికి మనకి కాల్చడానికి అవసరమైనటువంటి కట్టెలు కూడా ఈ భూమి నుంచి వస్తాయి. భూమి లేకపోతే చెట్లు లేవు, చెట్లు లేకపోతే ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ లేకపోతే భూమి మీద ఏ జీవి కూడా లేదు. అందువల్ల ప్రకృతిని మనం దేవతగా భావిస్తాం, భూమిని మనం తల్లిగా భావిస్తాం. అందుకే చాలాసార్లు ఎక్కడ భూమి, ఎందుకు భూమి అంటే భారతదేశాన్ని మనం పుణ్యభూమి అన్నాం, తపోభూమి అన్నాం, ఋషి భూమి అన్నాం, స్వర్గభూమి అన్నాం, దేవభూమి అన్నాం. ఎందుకంటే ప్రపంచంలో వేరే దేశాలలో దేవుడు అవతారాలు ఎత్తలేదు, దేవుడు తమ దూతలను పంపించాడు అంతే తప్ప స్వయంగా దేవుడు అవతారాలు ఎత్తలేదు. కానీ భారతదేశంలో అట్లా కాదు. పవిత్రమైనటువంటి భారతదేశంలో ఇప్పటికీ మనం దశావతారాలు ఏవైతే చెప్తున్నామో, మీనము నుంచి, మత్స్యం నుంచి మొదలుకుంటే, కూర్మావతారం నుంచి మొదలుకుంటే, బుద్ధావతారం, కల్కి అవతారం దాకా భూమి పైననే పవిత్రమైనటువంటి భారతవర్షంలో మాత్రమే భగవంతుడు జన్మించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశాడు. అందుకే గీతాకారుడు మనం చెప్తాం, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సుయామ్యాని. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడప్పుడు ఆ ధర్మాన్ని రక్షించడానికి నేను భూమి మీద అవతరిస్తాను అన్నా. కానీ భగవంతుడు అవతరించాలి అంటే మనం ఏం చెయ్యాలి అని
చాలాసార్లు ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలు, వివిధ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ మత గ్రంథాల్లో భూమి 2000 సంవత్సరాల క్రితం పుట్టింది, దేవుడు అప్పుడు పుట్టాడు, దేవుడు ఇప్పుడు పుట్టాడు అని మనం చెబుతూ ఉంటారు. కానీ ఒకవైపు ఏమో వాళ్ళ మత గ్రంథంలో దేవుడు 1600 సంవత్సరాల కింద దేవదూతలు పంపాడని చెబితే, 2000 సంవత్సరాల కింద దేవుడు ఋతు పుట్టాడని చెబితే, మనం దాని పక్కనే వాళ్ళ కాలేజీలో చదువుకునేటటువంటి వాడు డైనోసార్ యొక్క గుడ్డు కనుక్కున్నాం, డైనోసార్ యొక్క బొక్కలు కనుక్కున్నాం, ఇవి 1,000,000 సంవత్సరాల క్రిందివి అని సైన్సులు చెబుతారు. అంటే పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు, ఒకటి మతపరంగా చెప్పుకుంటుంటే రెండవది సైన్స్ పరంగా చెప్పుకుంటారు. మనం అట్లా కాదు, మనం ప్రతీది సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి అని మేము చెబుతాం. ప్రకృతిని ఆరాధిస్తాం. ఈ భూమి మనం చెప్పుకునేటటువంటి లెక్కలకి అందనంత పురాతన కాలమైనటువంటిది, లక్షల కోట్ల సంవత్సరాలకి పూర్వము చెందినటువంటిది. అందుకే ఉగాది నాడు మీరు పంచాంగ శ్రవణం కనుక చేస్తే, పంచాంగంలో పంతులు గారు చెప్తారు, దాని లోపల అనేక రకాలు సత్యయుగం ఉంది అని, త్రేతాయుగం ఉంది అని, ద్వాపర యుగం ఉందని, కలియుగం ఉంది అని, ఇటువంటి 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అని, ఇటువంటి ఎన్నో యుగాలు కలిస్తే ఒక మహాకల్పమని, అటువంటి కల్పాలు ఎన్నో కలిస్తే కానీ ఒక బ్రహ్మదేవుడికి ఒక రాత్రి కాదని కోట్ల సంవత్సరాల లెక్క మన దగ్గర. చాలాసార్లు ఏమంటారు, సార్ డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఆయన ఫలానా నాడు ఫలానా జాగలో పుట్టిండని వాళ్ళందరూ చెబుతారు. మన దగ్గర ఏముంది సార్, హిస్టారికల్ ప్రూఫ్ ఏముంది అంటారు. కానీ మన దగ్గర ప్రతిసారి ఏదైతే ఉందో గ్రహ గమనాల ఆధారంగా ఏ దేవుడు, శ్రీరామచంద్రుడు ఎప్పుడు రాజ్యాన్ని పరిపాలించాడు, ఆయన జననం ఎప్పుడు జరిగింది, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడు పుట్టాడు, వీటన్నింటి కాలన గణన ఏదైతే ఉందో గ్రహాల గమనం ఆధారంగా చేయబడింది. కాబట్టి మీరు ఒకసారి మనం చెప్తుంటాం, ఇప్పుడు 144 సంవత్సరాలకి కుంభమేళా వస్తుందని చెప్పాం. దేని ఆధారం చెబుతున్నాం? గ్రహాల గమనం ఆధారంగా చెప్తున్నాం. ఒక టెలిస్కోప్ లేకుండా, ఒక సైన్స్ లేకుండా, ఎటువంటి జ్ఞానం లేకుండా కేవలం వేళ్ళ మీద లెక్కించి ఏ గ్రహణం, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎన్ని గంటల, ఎన్ని నిమిషాల, ఎన్ని సెకండ్లకు అది ప్రారంభమవుతుంది, వేద ఎప్పటి వరకు ఉంటుంది, ఎప్పుడు వెడుస్తుంది అని చెప్పగలగడం అనేటటువంటి గొప్ప జ్ఞానము మన దేశంలో ఉంది. కాబట్టి కేవలం పుస్తకాలలో రాసినంత మాత్రాన అది ప్రూఫ్ కాదు, అది ఎప్పటికీ చెరిగిపోయినటువంటి శాస్త్రం. అందువల్ల మనకు అప్పుడప్పుడు చెప్తుంటారు, మొన్నటికి మొన్న 23, 24, 25, 26, 4 ఈ జనవరిలో 4 రోజుల్లో మొత్తం గ్రహాలన్నీ ఒక లైన్లో వస్తున్నాయట. దాన్ని ఏమన్నారు, ప్లానెట్ పరేడ్ అన్నారట. ప్లానెట్ పరేడ్ అంటే ప్లానెట్లన్నీ, గ్రహాలన్నీ కూడా ఒక వరుసలో నిలబడ్డాయి అని చెప్పేసి, ఇదంతా కూడా ముందే చెప్పినటువంటి విషయాలన్నమాట. అందువల్ల పవిత్రమైనటువంటి సనాతన ధర్మంలో అన్ని దేవుళ్ళు మనం చెప్పేటటువంటివి పుక్కిటి పురాణాలు కావు, ఇవి శాస్త్ర సమ్మతాలు. ఇప్పటికీ గుజరాత్ దగ్గర ఉండేటటువంటి సముద్ర గర్వంలో ద్వారకా నగరం మునిగిపోయి ఉంది అని చెప్పేసి, శ్రీకృష్ణుదేవి ద్వారక అక్కడ ఉంది అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, ఓషనోగ్రఫీ వాళ్ళు సముద్రం లోపలికి వెళ్ళి ఒక పెద్ద నగరాన్ని కనుక్కున్నారు. ఎక్కడ తవ్వినా ఒక శివలింగమో ఒక శ్రీయంత్రమో కనబడుతుంది తప్ప మళ్ళా వేరేవి కనబడవు. కాబట్టి ప్రపంచమంతటా వ్యాపించినటువంటి అత్యంత పురాతనమైనటువంటి సంస్కృతి ఏదైతే ఉందో అది హిందూ సంస్కృతిని, దాన్ని మనం సనాతన ధర్మము, హిందూ ధర్మము అని చెబుతున్నాం. అటువంటి హిందూ ధర్మానికి మనం వారసులం. అందుకే ఈ వారసు, ఈ ధర్మం ఎక్కడ వెళ్ళి పెరిగింది, ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడి నుంచి వేరే వేరే ఖండాల లోపలికి వ్యాపించింది. అందువల్ల సర్వత్రము వ్యాపించినటువంటి సనాతనమైనటువంటి హిందూ ధర్మము ఎక్కడైతే పుట్టిందో ఆ భరతమాత పుత్రులమై భరతమాత దేశంలో, మన భారతదేశంలో పుట్టడం మనకు అదృష్టం. దేవభూమి అని ఎందుకనంటే దేవుడు దీన్ని నిర్మించాట. మనం ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇల్లు 4 మూలలు ఉందా లేదా, వాస్తు ప్రకారం ఉందా లేదా, లేకపోతే దాన్ని సరి చేసుకొని కట్టుకునే ప్రయత్నం చేస్తాం. కానీ భారతదేశానికి క్రింద 3 వైపులా 3 సముద్రాల చేత ఆక్రమించబడ్డాయి. 2 దేశాలు మన దేశం. దేవుడు స్వయంగా 3 వైపులా సముద్రం చేత ఏర్పరిచి క్రింద ఉండేటటువంటి కన్యాకుమారి భారతమాత యొక్క పాదాలంటే ఆమె పాదాలు కడుగుతున్నటువంటి సముద్రుడి దేవుడైతే మీద హిమాలయ పర్వతాలు ఒక కిరీటంలాగా, భారతమాత కిరీటంలాగా అవి ఉన్నాయి. హిమాలయ పర్వతాలు ఒక పెట్టని కోడల్లాగా లేదా కోటల్లాగా ఉన్నాయి. మిగతా దేశాల్లో, చైనా లాంటి దేశాల్లో, చైనా వాళ్ళు మనకి ఉపగ్రహం నుంచి కనిపిస్తుందట, ఆ చైనా వాళ్ళు కట్టబడింది. కానీ ఈ హిమాలయ పర్వతాలు కానీ, కైలాస శిఖరాలు కానీ ఎవడు పెట్టినవి ఎవడు కట్టినవి కావు. ఈ సముద్రాన్ని
ఇట్లా ఈ ఆకారం లోపల మనం తవ్వి పెట్టింది కాదు, స్వయంగా భగవంతుడు నిర్మించినటువంటి భూమి. దేవభూమి అన్నాం మనం. ఎందుకు దేవభూమి అంటే దేవుడు ఇక్కడనే అవతారాలు వేశాడు. అమెరికా వాడొచ్చో, ఇరాన్ వాడొచ్చో, ఇరాక్ వాడొచ్చో మా దగ్గర కృష్ణుడు పుట్టాడంటే వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పరు, చెప్పరు పుట్టడానికి అవకాశం లేదు. పుట్టేది ఇక్కడే ధర్మ రక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఇక్కడ పుట్టాడని మనం చెబుతున్నాం. కాబట్టి దేవభూమి అన్నాం. ఋషి భూమి అంటే ఋషులు ఈ విధంలో కుంభమేళా మనం చూస్తున్నాం. కోట్లాది మంది భక్తులు స్నానం చేస్తున్నారు. రేపు మౌని అమావాస్య నాడు ఒక 10 కోట్ల మంది స్నానాలు చేస్తారట. ఆ వీధుల్లో చూస్తే లక్షలాది మంది సాధువులు పోతున్నారు బూడిదలు పూసుకుని. వీళ్ళందరూ రైల్వే స్టేషన్లలో కనపడలే, ఎయిర్పోర్టుల్లో కనపడలే, బస్ స్టేషన్లో కనపడలే, రోడ్ల మీద కార్లలో కనపడలే. అట్లా వరుసల్లో వస్తున్నారు, స్నానం చేస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారు? ఒక్క నిజామాబాద్లో అక్కడ బస్వా లక్ష్మీ నరసింహ గార్డెన్ లోపల శివ పురాణం ప్రవచనం జరుగుతోంది. ఒక 2000 మంది ఉన్నారు. అది పూర్తయింది అనుకోండి, రోడ్డు అంతా జామ్ అయిపోతుంది. ఎక్కడక్కడ వాహనాలు, మోటార్ సైకిళ్ళు, మనుషులు, స్కూటర్లు, కార్లు, కానీ అక్కడ ఏమీ జామ్ లేదు. కాబట్టి భగవంతుడు ఋషుల కొరకు ఏర్పరిచినటువంటి భూమి. ఎటువంటి ఋషులు అంటే, నేను ఈ వ్యాపారం చేస్తా, పిల్లల్ని చూసుకుంటూ నేను ఇక్కడ సంపాదిస్తా అనేటటువంటి కోరికలు కోరకుండా హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఒక్కొక్కడ సర్వాన్ని త్యజించి కేవలం భగవంతుని కొరకు, సత్యాన్వేషణ కొరకు తపస్సు చేసేటటువంటి ఋషులు ఉన్నారు. కాబట్టి దీన్ని మనం ఋషి భూమి అన్నాం. అటువంటి పుణ్యభూమిలో జన్మించడం మన అదృష్టం. అందుకే మనం ఇక్కడ జన్మించడం దేని కొరకంటే మంచి కార్యం చేయడానికి మనకి అవకాశం ఉంది. ఇంతకుముందు అక్కడ స్వామీజీ చెప్పాడు, అక్కడ విని వస్తున్నాను నేను. కాశీకి వెళ్తే అన్ని పాపాలు పోతాయి అంటే మనము అక్కడ పోయి కొత్త పాపాలు చేయాలట. కాశీ విశ్వనాథుడు మనం ఏది చేస్తే దాన్ని 1000 రెట్ల ఫలితం ఇస్తాడట. చిన్న పుణ్యకార్యం చేస్తే 1000 రెట్ల పుణ్యం ఇస్తే, చిన్న పాపం చేస్తే 1000 రెట్ల పాపం ఇస్తాడట. పవిత్ర భూమి అన్నాం, భారత భూమి అన్నాం, సనాతన సంస్కృతి అన్నాం, దేవభూమి, ఋషి భూమి అన్నాం, అన్నీ అన్నాం. కానీ ఇక్కడ పుట్టి ఈ సంస్కృతిని గౌరవించకుండా, ఈ దేశం యొక్క క్షేమాన్ని కోరకుండా మనం కనుక చెడు పనులు చేస్తే మళ్ళీ మనకి ఏ నరకం లోపల మనం జన్మించను మనం తల్లిగా కొలుస్తున్నాం. మాతా భూమి పుత్రోహం పృథివ్యా అని చెబుతున్నాం. ఆమె బాగా ఉండాలని కోరుకుంటాం. ఎందుకు ప్రపంచమంతా లేనటువంటి హిందూ సంస్కృతి ఇక్కడ మాత్రమే ఈ విధంగా ఉంది అంటే, ప్రపంచం లోపల ఎవ్వడూ కూడా అన్ని లోకాలు బాగుండాలి అనేటటువంటి యజ్ఞాలు చేయడం, సర్వలోక సంక్షేమం కొరకు, లోక కళ్యాణం కొరకు యజ్ఞాలు చేయడం, శివపార్వతుల కళ్యాణాలు చేయడం, వెంకటేశ్వరుని కళ్యాణం చేయడం, ఇటువంటివన్నీ కేవలం మన దగ్గరనే జరుగుతాయి. కారణం ఏంటంటే, మనము లోకాస్తమస్త సుఖినో భవంతు అంటాం. అన్ని లోకాలు ఏమైతే ఉన్నాయో అవి 7 అధోలోకాలు. ఎవరికి కష్టాలు ఉండకూడదు, ఎవరు బాధలు పడకూడదు, ఎవరికి రోగాలు ఉండకూడదు. శాంతి శాంతి శాంతి, మనం కోరేది ఎప్పుడు శాంతి. భారతదేశంలో చూడండి, అన్నీ ఒకే మతాలు ఉన్న వాళ్ళు కూడా కొట్లాడుకుంటున్నారు. ఎంత కొట్టుకుంటున్నారంటే వాళ్ళు నాశనం అయిపోతున్నారు. మొన్నటికి మొన్న చూశాను, ఇజ్రాయిల్ పాలస్తీనా కావాలని పాలిస్తానాలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇజ్రాయిల్ మీద దాడి చేసి ఘోరాతి ఘోరమైన అపరాధం చేసి వాళ్ళ చేత బాంబులు వేయించుకొని మొత్తం, మీరు టీవీలో చూసింటారు, మొత్తం బంగళాలు అన్నీ ఊడిపోయినాయి, మనుషులందరూ చచ్చిపోయారు, పంటలన్నీ పాడైపోయినాయి, రోడ్లన్నీ పగిలిపోయినాయి, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, పిచ్చబడిపోతున్నారు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ డబ్బు ఎవరికి వస్తుందని తెలుసా? పాలస్తీనా వాళ్ళకి వస్తుంది. ఆ డబ్బు ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ముస్లిం దేశాలు వాళ్ళకి ఇస్తారు, నువ్వు పోరాటం చేయమని. వాళ్ళు దాన్ని తమ కొరకు వాడుకుంటే అనేక యూనివర్సిటీలు కడతారు, అనేక నదులు డ్యాములు కడతారు, అనేక సోలార్ ప్రాజెక్టులు కడతారు, అనేకమైనటువంటి ఎడ్యుకేషన్ ఆధారిస్తే అప్పుడు మన సమాజం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. ఒక కవి అన్నట్టు, తేరా వైభవ సదా రహేమా హమ్ దిన చార రహే నరహే అని మనం పోతాం. ఇంకా కొద్ది రోజులైతే మహా అంటే ఎంత 100 సంవత్సరాలు బతుకుతాం. మన పిల్లలు వస్తారు, వాళ్ళు పోతారు. సాక్షాత్తు భగవంతుడే ఈ దేశంలో జన్మించిన తర్వాత అవతారాన్ని చాలించాడు. కానీ ఈ దేశం మాత్రం అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఈ భారత మాత సుఖంగా చక్కగా ఉండాలని ఆమెను దేవిగా భావించి మనం ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. కేవలం పూజ అంటే పువ్వులు వేసి, ఆ పసుపు కుక్క వేసి, కొబ్బరికాయ కొట్టడం కాదు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఇక్కడ భారతమాతకి మనం హారతి కొరకు మనం జమయ్యాము. వెనక భారతమాతను రక్షించేటటువంటి సుపుత్రుడైనటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహం ఉంది.
అటువంటి వాళ్ళే చాలామంది ఈ దేశాన్ని రక్షించేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక అహల్యాబాయి హోల్కర్ కావచ్చు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క సంస్థాపకుడైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వీర సావర్కర్ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, రాణా ప్రతాప్ కావచ్చు, ఛత్రపతి శివాజీ కావచ్చు. చరిత్ర చదివితే గొప్ప గొప్ప వాళ్ళు మన దేశాన్ని ధర్మాన్ని రక్షించడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మనకు తెలుస్తుంది. కానీ పాఠ్య పుస్తకాలలో అవి లేవు, సిలబస్లో దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. రాముడు అంటే పక్కన పెట్టి ఒక పేజీ, అక్బర్ అంటే 12 పేజీలు, జహాంగీర్ అంటే 30 పేజీలు. ఇటువంటివన్నీ దురక్రమణ జరగడం వల్ల మనకి మన చరిత్ర తెలియకుండా పోయింది. మన దేశ వైభవం, మన దేశంలో జన్మించిన మహాపురుషులు వాళ్ళు సంస్కృతిని రక్షించడానికి పడ్డటువంటి కష్టాలు ఇవన్నీ తెలుసుకోవాలి. అప్పుడే మన దేశమాత పట్ల మనకి గౌరవం పెరుగుతుంది. అటువంటి గౌరవం భావన మనలో కలగాలని మమ్మగా భారతదేశాన్ని దేవిగా భావించి మనం పూజిస్తున్నాం. అటువంటి పూజ కారణంగా కేవలం పూజ అంటే ఇక్కడ లేదు, మన దేశం లోపల మన దేవి ఉండాల్సిన అవసరం లేదు. మానసిక పూజ అంటారు. పూజల లోపల దేవుడు ఉండడు, పత్రి ఉండదు, కుంకుమ ఉండదు, కొబ్బరికాయ ఉండదు. కేవలం భగవంతుని మనం మనసులోనే పూజిస్తాం. అటువంటి పూజ ఉంది. భారతమాతను కూడా మనం ఎల్లవేళలా ఆ విధంగా పూజించగలిగితే భారతదేశం పరమ వైభవ స్థితికి వస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. గత అనేక సంవత్సరాలుగా చూస్తున్నాం, ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉన్నాయి. ప్రతిష్ట గౌరవం పెరుగుతోంది. అనేక రంగాల్లో మనం నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3లో ఉన్నాం. ఇంతకుముందు 10, 15, 16 స్థానంలోంచి మెల్లిమెల్లిగా పైకి వస్తున్నాం. ఒక్కొక్క దాంట్లో మిగతా దేశాలకు అధిగమిస్తున్నాం. ఇంతకుముందు బుల్లెట్లు మన దేశంలో తయారయ్యేవి కావు, అటువంటిది విమానాలను మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, తుపాకులను ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. రాత్రిపూట సైనికులు చూడగలిగేటటువంటి నైట్ విజన్ గాగుల్స్ తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కాబట్టి మంచి నాయకత్వం, మంచి ఆలోచన, దేశం పట్ల గౌరవం, భారత మాత పట్ల భక్తి ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి అటువంటి వాళ్ళకి సహకరిస్తూ మనం కూడా భారత మాత యొక్క వైభవం చిరకాలం కొనసాగాలని చెప్పి కోరుదాం. ఆమెను మనసులో పూజిద్దాం. దేశానికి, ధర్మానికి, ప్రకృతికి పాడయ్యేటటువంటి పని మనము ఏమీ చెయ్యము అనేటటువంటిది కనుక చేస్తే భారత మాతను పూజించేటట్టే. కూరగాయలకు పోయేటప్పుడు ఒక సంచి పట్టుకొని పోతాం, మటన్ తీసుకురావడానికి పోయేటప్పుడు ఒక డబ్బా పట్టుకొని పోతాం, పాలు తీసుకురావడానికి పోయేటప్పుడు ఒక క్యాన్ పట్టుకొని పోతాం. ఇది కూడా మీరు భారత మాతకు చేసేటటువంటి సేవ. దీన్ని ఆడ ఉంచి ఆడదాగి ఈడవరేసి ఎక్కడైతే ఇప్పుడు ప్యాకెట్లు వచ్చేస్తాయి. మా ఇంటి పక్కన అంతా ఖుల్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. రాత్రి కూడా తెలంగాణ అది ఒక క్లబ్డే. ప్యాకెట్లు తీసుకురావడం, గ్లాసులలో పోసుకోవడం, తాగడం, అక్కడే వారేయడం, పోవడం. కారణం ఏంటి అంటే మనకి ప్రకృతి పట్ల మనకి ఆరాధన లేదు. ఏ నదిలో మునిగితే, ఏ త్రివేణి సంగమంలో మునిగితే మన పాపాలన్నీ పోతాయి అనుకుంటున్నామో అటువంటి దాన్నే మనం కలుషితం చేస్తున్నాం. కాబట్టి ప్రకృతి పర్యావరణాన్ని రక్షించడం కూడా భరతమాతను పూజించడమే. నాన్నకి కాళ్ళు వచ్చినా కూడా సేవ చేసినట్టే, చెయ్యొత్తినా కూడా సేవ చేసినట్టే, ఆయన తల వచ్చినా సేవ చేసినట్టే, ఆయనకు టైంకి తిండి పెట్టినా సేవ చేసినట్టే, తల్లికైనా సేవ చేసినట్టే. కాబట్టి అన్ని పనుల ద్వారా మనం దేశాన్ని కొలిచేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన మనస్సులో నిరంతరం ఈ భావనతో కనుక మనం భారతమాతను పూజిస్తే ఈ పూజకి ఒక సంకల్పం, ఒక అర్థం అనేటటువంటిది ఉంటుంది. లేకపోతే కేవలం కొట్టినవా కొబ్బరికాయ కొట్టినా, దండం పెట్టినవా పెట్టినా, ఇంటికి పోయిన తాత ఇక్కడంటే అక్కడ ఉమ్మి, అక్కడంటే ఇక్కడ వారేసి, ఇక్కడంటే అక్కడ కాగితం పడేసి ఇటువంటివి చేయడం వల్ల మనం పూజించడం కాదు. మనం మామూలుగా చూస్తుంటాం అనమాట. తల్లిని గౌరవించాలి, తల్లిని గౌరవించాలి, ఆమెను కూసునే పెట్టి చుట్టూ అగరబత్తులు నింపి ఆమె కాలకాల కొబ్బరికాయ కొట్టడం కాదు. ఆమెకు టైంకి ఇంత తిండి, ఏమైనా జ్వరం వస్తే కొంచెం ట్యాబ్లెట్ వేసి ఆమెకు సేవ చేసి, ఆమెకు బట్టలు ఇప్పించి మనతో పాటు ఆమె ఉండేట్టు అది సేవ. కాబట్టి అటువంటి సేవ మనం మన భారత మాత పట్ల మనం చేయగలుగుతాం. మీరందరూ ఈ సందర్భాన్ని అంటే 26 జనవరి ఏదైతే ఉందో భారత మాత పూజా కార్యక్రమం, దానిలో భారత మాత హారతి కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ హారతి అంటే చాలామందికి మన దేవతన, ఆమె ఏం హారతి ఇవ్వాలి సార్, శంకరుడికో శివుడికో ఇస్తుంది అంటే ఆమెకేమో, ఆమె తల్లియే. మీకు నిలవకుండానే మీకు తిండి పెడుతుంది, మీకు గాలి ఇస్తుంది, మీకు నీళ్ళు ఇస్తున్నాయి. ఇవి లేకపోతే ఏం చెప్పాలి? గాలి లేకపోతే కొన్ని నిమిషాలు చచ్చిపోతాం, నీళ్ళు లేకపోతే వారంలో చచ్చిపోతాం, అన్నం లేకపోతే ఒక నెల రోజుల్లో చచ్చిపోతాం. ఈ 3 వచ్చేది భూమి నుంచే. ఆ భూమి అంటే మాత భారతదేశం. కాబట్టి అటువంటి ఉన్నతమైన భావంతో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని భరతమాత కీర్తిని ప్రపంచము నలుమూలిపలా పెరిగేటట్టు మనం ప్రయత్నం చేస్తే మనం నిజంగా భారతమాత సుపుత్రులం, భక్తులమని మనం తెలుసుకోగలుగుతాం. అటువంటి భావనతో మనం ఈ కార్యక్రమంలో పాల్గొందామని మీకు అందరికీ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు
తీసుకుంటాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ తర్వాత భారత్ మాత ఆరతి కార్యక్రమం ఉంటుంది. అందరం వరుస క్రమంలో భారత్ మాత ఆరతి కార్యక్రమంలో పాల్గొందాం. భారత్ మాతాకి జై జై మాతా. इसकी जबी यारी ये दुनिया देख जले सारी, एक कर झलक झुकी है पलक। गंगा जमुना लहरे ये भगवा पहर पहर करे, लगे हैं घाव बहुत गहरे, हुए हैं कंठ करेंगे अखंड, देकर दंड मौत पर देती आशा, जगत के भाग्य विधाता आरती भारत माता की, जगत के भाग्य विधाता कुल भूषण बजाए बंसी जहाँ घनश्याम, जहाँ का कण कण तीरथ धाम, भले हर धर्म साथ शुभ कर्म, लड़े बेशर्म बनी श्री राम माता की, जगत के भाग्य विधाता की, आरती भारत माता की, जगत के भाग्य विधाता की। उठा कर भारत माता की, जगत के भाग्य विधाता की, आरती भारत माता की, जगत के भाग्य विधाता की, आरती भारत माता की, जगत के అయిపోయింది ఆర్తి ముట్టి దర్పూరం ముట్టి మ్యాచ్ బాక్స్ తో ముట్టి మ్యాచ్ బాక్స్ తో ముట్టి ఇంకొకసారి పెట్టి రివర్స్ ఇంకోసారి పెట్టి ఉదయ్ ఉదయ్ ఇంకొకసారి పెట్టి పాడాడు జల్దీ పెట్టి आरती भारत माता की, जगत के भाग्य विधाता की, आरती भारत माता की, जगत के भाग्य विधाता की। सिर पर हिमगिरि वर तो है, चरण को अपना कर धोए। गंगा जमुना लहरे ये भगवा पहर पहर करे, लगे हैं घाव बहुत गहरे, हुए हैं कंठ
करेंगे अखंड ये कर दंड मौत पर देखी आसानी जगत के भाग्य विधाता आरती भारत माता जगत के भाग्य विधाता उठाकर शपथ की స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక శివ చౌక్ నందు స్నేహస్పందన యూత్ ఆధ్వర్యంలో అదేవిధంగా భారత మాత ఇందూర్ ఫౌండేషన్ నిజామాబాద్ జిల్లా వారి శాఖ ఆధ్వర్యంలో భారత మాతకు పూజ అదేవిధంగా భారత మాతకు ఆరతి కార్యక్రమం గలదు. ఈ కార్యక్రమంకు ఇక్కడ శివాజీ చౌక్ నుండి నలుముక్కల నుండి నవ యువకులు ఈరోజు భారత మాత ఆరతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది మా యూత్కు చాలా సంతోషకరమైన విషయము. ఏదైతే స్వామి వివేకానంద అన్నాడో ఈరోజు భారతదేశానికి ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం గల యువశక్తి భారతదేశానికి ఇస్తే నేను భారతదేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంచుతానన్న అతన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ స్నేహస్పందన్ యూత్ ఆధ్వర్యంలో ఈ మహా ఆరతి కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ప్రధాన వక్తగా వచ్చిన శ్రీ గురుచరణ్జీ గారు భారత మాత విశిష్టత గురించి ఈరోజు శివచౌక్ నుండి ప్రాంత పరిసరాల అందరికీ చాలా చక్కగా నేర్పించడం జరిగింది. అతన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఏదైతే కిషన్ రెడ్డి గారు నెక్లెస్ రోడ్లో కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వర్యులు నెక్లెస్ రోడ్లో భారత్ మాతకి ఆరతి కార్యక్రమం గలదు. అదే స్ఫూర్తిని తీసుకొని భవిష్యత్తులో స్నేహస్పందన యూత్ మరియు భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత మాత ర్యాలీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజే మేము స్నేహస్పందన యూత్ ఆధ్వర్యంలో గ్రంథాలయ శాఖ వారితో అనుమతి తీసుకొని ఇదే విధంగా ఇక్కడికి వచ్చిన ప్రధాన వక్తలు ప్రధాన వ్యక్తుల నుండి సాయం తీసుకొని శివాజీ చౌక్ నందు ఒక గ్రంథాలయంని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ గ్రంథాలయంలో భారతదేశ చరిత్ర భారతదేశ విశేషాల గురించి ఒక రూమ్ని అద్దెకు తీసుకొని గ్రంథాలయం ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఈరోజే మేము సాయంత్రం మీటింగ్లో ఏర్పాటు చేసినాము. స్థానిక శివాజీ చౌక్ నందు గ్రంథాలయ వారి జిల్లా అధ్యక్షులతో మాట్లాడి గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా భవిష్యత్తులో భారతదేశ ర్యాలీని కూడా భారత మాత ర్యాలీని కూడా పెద్దగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది.